కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు గద్దర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా యొక్క బహుజన సంఘాల నేతలకు కావచ్చు వెంటనే క్షమాపణ చెప్పారని చెప్పి ఈ సభాపూర్వకంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇంతకుముందు అమిత్ షా గారు అంబేద్కర్ పైన వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు ఈరోజు మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు గద్దర్ గారి పైన. గద్దర్కు ఎలాంటి అవార్డులు అవసరం లేదండి. ప్రజలే ఇచ్చారు. పెద్ద పెద్ద అవార్డులను సైతం ఆయన లెక్క చేయకుండా ప్రజలు ఇచ్చి ఉన్నటువంటి ఒక మంచి ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనే ఒక పేరును మాత్రమే, ఆయన ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక పేరును మాత్రమే ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించిండు. మీరు ఇలా ఇది ఇచ్చే అవార్డులు ఆయనకి ఏమాత్రం అవసరం లేదు. అలాగే ఇంతకుముందు నుంచి కూడా ఇంతకుముందు మన హైదరాబాద్లో ఉన్నటువంటి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు కూడా గద్దర్ గారిని మీరు ఆహ్వానించడం జరిగింది. మరి ఇదే నక్సలైట్ అన్న భావజాలము అప్పుడు కనబడలేదా అని చెప్పేసి మేము ప్రతి గొంతుకతోటి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కొన్ని పేర్లను నామినేట్ చేయడం జరిగింది. దానిని ఉద్దేశించి సహాయ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దర్ల పైన చేసిన వ్యాఖ్యలను అనుచితంగా మాట్లాడుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏంటంటే ఆయన ఎప్పుడూ అవార్డులను కోరుకోలేదు, ఎప్పుడు అవార్డులను కోరుకోలేదు. అది వచ్చిన అవార్డులను తీసుకురాకపోవడం సిగ్గుచేటుగా నక్సలైట్ వాదం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం. గద్దర్ల ఎప్పుడైనా బహుజనవాదానికి కట్టుబడి ఉన్నాడు. బహుజనులను మేల్కొల్పడానికి, బహుజనం చైతన్యం చేయడానికి ముందుకెళ్ళింది, కానీ నక్సలిజంతో ముందుకెళ్ళలేదు. బిడ్డ ఈ రోజు నువ్వు అక్కడ ఉన్నావంటే బహుజనం బిడ్డ కనుక నువ్వు అక్కడ ఉన్నావు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు మన గద్దర్లను అవమానించినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలా మహానాడు కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ చెప్పాలి, లేదంటే ఈ విషయంపైన పెద్ద ఎత్తున ఉధృతం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాము. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తాము. ఈ సభ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందుకు అమిత్ షా గారేమో అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నువ్వేమో గద్దర్ల పైన చేస్తా ఉన్నావు. ఇదంతా మీ మనువాదాన్ని కుట్ర బయట పడతా ఉంది. ఇదేంటంటే బహుజనులను విడదీసి నీ పరిపాలన చేయాలని చూస్తా ఉన్నాం. ఇదంతా కానిపట్టి బిడ్డ, ఇదంతా బహుజనులు అందరూ మేలుకున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని అడగలుగుతారు నెక్స్ట్ ఫ్యూచర్లో, అది గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు బేసత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాలా మాట్లాడు తరపున రాకుండా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.